మనం నిన్న చూసినాం కదా, ఏకశిలా నగర్ ఎంపీ ఈటెల రాజేందర్ అటాక్ చేసిండు ఒక రియల్ ఎస్టేట్ పర్సన్ పైన. అసలు ఏంది ఆ స్టోరీ ఏంది? ఏకశిలా నగర్ వాసులే వచ్చారు మన దగ్గరికి. అసలు ఎందుకు అక్కడ ఆ అటాక్ జరిగింది? అసలు వీళ్ళు అంతగానం ఏం బాధపడుతున్నారు? అసలు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు? ఆ రియల్ ఎస్టేట్ పర్సన్స్ ఎవరు? ఆ వెంచర్ ఏంది? ఆ ప్లాట్లు ఏంది? దాని మీద మాట్లాడదాం. ఏం పేరు బ్రదర్ మీ పేరు? సార్ నా పేరు ఆమిర్ సార్. పట్టుకుంది. నా పేరు ఆమిర్. ఏం చెప్పండి, ఏం జరిగింది? ఈటెల రాజేందర్ వచ్చి అటాక్ సార్ చేసిన ఇది ఫస్ట్ విషయం ఏంటంటే ఈటెల రాజేందర్ గారు ఎప్పుడు అటాక్ చేయలేదు. సెకండ్ విషయం ఏంటంటే ఆయన రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఏం కాదు. ఆయన ఒక కిరాయా రౌడీ షీటరు, ఒక కిరాయా గుండగాడు, వెంకటేష్ ద్వారా అపాయింట్ అయిన గుండగాడు ఆయన. సార్ దీనికంటే ముందు ఒకసారి ఏకశిల అసోసియేషన్ది కొంచెం హిస్టరీ చెప్పాలనుకుంటే మొత్తం జనాలకు అర్థమవుతుంది. ఏం జరిగింది, ఎందుకు అదే మొత్తం ఒక ఫ్లోగా చెప్తుంటే తమకి కూడా జనాలకు కూడా అర్థమవుతుంది. సార్ ఇది ఏకశిల వెంచర్ అనేది 1985లో ఎస్టాబ్లిష్ అయింది సార్. 1985 ద్వారాకి వెళ్ళి ఆ లేఅవుట్లో 2086 ప్లాట్లు అయిపోయినాయి. ఆ 2086 ప్లాట్లు ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్, ఒక్క డాక్యుమెంట్ కాదు, నోటరీ డాక్యుమెంట్ కాదు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ద్వారా కొందరు ఉప్పల్లో చేసుకున్నారు. దాని తర్వాత మారిన తర్వాత నారపల్లిలో కొందరు చేస్తున్నారు రిజిస్టర్డ్ డాక్యుమెంట్. 1985కి వెళ్ళి 2006 వరకు పీస్ఫుల్, ఇప్పుడు కూడా మేమే పొజిషన్లో ఉన్నాం, పీస్ఫుల్ పొజిషన్లో ఉన్నాం. మీరంతా ప్లాట్ ఓనర్సా? ప్లాట్ ఓనర్ సార్ మేము. ప్లాట్ ఉంది. అవును సార్. నా తమ్ముళ్ళు ఆయన కొంచెం రిలేటివ్. ఇల్లు ఎన్ని ఉన్నాయి, ఖాళీ ఎన్ని ఉన్నాయి ప్లాట్? సార్ కనీసం ఆడ ఒక 800 ఇల్లు అయినాయి సార్ ఆ వెంచర్లో. 700 ఇల్లులు అయినాయి ఇప్పుడు ప్రెసెంట్గా. సార్ ఆఫ్టర్ ఇల్లు కట్టుకుంటున్నారు, అవుతున్నారు. 2006లో ఈ వెంకటేష్ అనేట ఆయన ఏం చెప్తున్నారంటే, ఆయన ఏం క్లెయిమ్ చేసుకుంటున్నారని చెప్తే, ఈ ల్యాండ్ని, ఈ ఒక రెసిడెన్షియల్ ల్యాండ్ని 25 సంవత్సరాల తర్వాత, 25 సంవత్సరాల ముందు మారిన అగ్రికల్చరల్ ల్యాండ్ రెసిడెన్షియల్ ల్యాండ్ని 25 సంవత్సరాల తర్వాత ఆయన 150 ఎకరాలకి వెళ్ళి సర్వే నెంబర్ 739/42లో 47 ఎకరాలు 25 గుంటలో అగ్రికల్చరల్ ల్యాండ్ లెక్క కొనుక్కున్నారని చెప్పి, ఓనర్ల దగ్గర కొనుక్కున్నారని చెప్పి ఆయన అది ఉద్దేశం. లచ్చయ్య గౌడ్లు ఎవరైతే ఈ లేఅవుట్లు చేశారో, లేఅవుట్లు నంద్యాల ప్రభాకర్ అనేటైనా జీపీఏ చేసుకొని చేశారు. వీళ్ళకు వ్యవసాయాలు అగ్రికల్చరల్ హోల్డర్స్ ఉంటారు కదా, అదే ఓనర్లు వాళ్ళకి అమ్మలేదు, ఈయన ఫేక్ ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి మళ్ళీ ఇదే ల్యాండ్ని అగ్రికల్చరల్ ల్యాండ్ లెక్క కొనుక్కున్నా అని చెప్పి ఈయనవాడ 2006 ఆఫ్టర్ ల్యాప్స్ ఆఫ్ 25 years. దాని తర్వాత సార్ మేమేం చేసామో ఆ ముటేషన్ చూసి, ఆయన 2006లోనే ఇట్లనే ఈ గుండగాళ్ళని పెట్టి కొందరిని ఇట్లనే డిస్టర్బ్ చేయడానికి పోతే మేమేం చేసాం, అది అసలు ఎందుకు ఏమవుతుందని చెప్పి ఎంఆర్ఓ ప్రొసీడింగ్ తీస్తే ఎంఆర్ఓ వీళ్ళ పేరులో ముటేషన్ చేసుకుంది. రెవెన్యూ రికార్డ్స్ మేనేజ్ చేసుకొని మేమేం చేసాము, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఆ పీరియడ్లో ఉంటుండే, ఇప్పుడు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ప్రాసెస్ తీసేశారు. మేమేం చేసాము, ఈ ముటేషన్ ప్రొసీడింగ్స్ ఏదైతే ఉన్నాయి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ముందట ఛాలెంజ్ చేసుకున్నాము. సార్ ఏం సార్ ఇది పహానీ నకలు చూడండి, ఇది అసలు రెసిడెన్షియల్ ల్యాండ్ అగ్రికల్చరల్ ల్యాండ్ కానీ కాదని చెప్పి ఆర్డీ ఆర్డర్. అగ్రికల్చర్ ల్యాండ్ నాలా కన్వర్షన్ అవుతుంది. అవును, రెసిడెన్షియల్ మళ్ళీ అగ్రికల్చర్ చేసిందా? అస్సలు అదే ఆ క్వశ్చన్ అరైజ్ కాదు, అంతలా మేనేజ్ అయిపోయింది. ఆ జమానాకి వెళ్ళి ఇంత కరప్టెడ్ ఉంది మన గవర్నమెంట్, ఇది గవర్నమెంట్ అఫీషియల్స్. అయితే ఆర్డీఓ గారు క్లియర్గా ఆర్డర్ కాపీలో ఇచ్చారు. ఇప్పుడు ఇది అయిన తర్వాత ఆర్డర్ కాపీ ఒక్కొక్కటి చూపిస్తాను. ఆర్డీఓ గారు ఏమన్నారంటే, అరే నేను ఆశ్చర్యపోతున్నాను, క్రిస్టల్ క్లియర్, ఈ వర్డ్ కూడా మెన్షన్ చేశారు. అరే క్రిస్టల్ క్లియర్ కదా, నేను ఒకసారి పహానీ నకలు చూసుకుంటున్నాను, పహానీ నకల్తో ఇది క్రిస్టల్ క్లియర్గా ఉంది, ఇది రెవెన్యూ రికార్డ్స్లో రెసిడెన్షియల్ ల్యాండ్ అనే ఉంది, అగ్రికల్చరల్ ల్యాండ్ లెక్క లేనే లేదు. మా ఎంఆర్ గారు ఎట్లా మార్చిందని నాకు తెలియదు, నేను ఈ మొత్తం 47 acres 25 గుంటాస్ డిలీట్ చేసేస్తున్నా అని చెప్పి 2010లోనే ఆయన పేరు డిలీట్ చేశారు. 2 రిట్ పిటిషన్ చేసుకోండి ఆర్డీఓ, ఈ వెంకటేష్ అనేటైనా. అరే ఆర్డీఓకి లోకల్ స్టాండ్ ఇవ్వలేదు, పవర్ లేదు, ఎంటర్టైన్ చేస్తుందంటే ఒక రిట్ పిటిషన్ డిస్మిస్ అయింది. మళ్ళీ ఒక రిట్ అప్పీల్ వేసుకుంటూ అది ఇట్లా డిస్మిస్ అయిపోయింది. ఇప్పుడు కూడా 205/2012 రిట్ పిటిషన్ ఇప్పుడు కూడా హైకోర్టులో పెండింగ్ ఉంది. ఏదైతే 47 acres 25 గుంటాస్ ఏదైతే ఆయన డిలీట్ చేసుకోరాదని అంటున్నారు, ఇప్పుడు కూడా అది పెండింగ్ ఉంది. ఆ పెండింగ్ ఉన్నాక మళ్ళీ రీసెంట్గా 2021లో కలెక్టర్ అమయ్ కుమార్ పీరియడ్ సార్లో కొంచెం ఇల్లీగల్గా నడుస్తున్నప్పుడు ఆయన ఏం చేశారంటే, మళ్ళీ ఆయన ఫస్ట్ ఏం క్లెయిమ్ చేసుకున్నారంటే సర్వే నెంబర్ 739/42. ఇప్పుడు కూడా తమరు ముందట అందరి ముందట అదే అంటుండు, నా ల్యాండ్ సర్వే నెంబర్ 739/42లోనే ఉంది, సర్వే నెంబర్ 739/42 42 అంటున్నారు. ఈ 2021లో ఆశ్చర్యపోయే మాట ఏంటంటే, ఆయన సర్వే నెంబర్లని బై చేసుకుండు. సర్వే నెంబర్ 739/1/2, సర్వే నెంబర్ 39/2 ఇట్లా బైఫెరికేషన్. ఎందుకంటే ఆ రెవెన్యూ రికార్డులో క్లియర్గా డిలీట్ అయిపోయిందని చెప్పి ఇది బై నంబర్లు చేసేసి
ఆయన ఏమంటున్నారు, నేను 47 ఎకర్స్కి ఓనర్ అని చెప్తున్నారు కదా. 47 ఎకర్స్లో ఇవన్నీ సపరేషన్ చేసుకొని బై నెంబర్ క్రియేట్ చేసి మళ్ళీ ఒక 9 ఎకరాలు ఇప్పించుకున్నారు. ఈ 9 ఎకరాల పైన వన్ ఆఫ్ ద ప్లాట్ ఓనర్ శివరెడ్డి గారు ఈ 9 ఎకరాలు మళ్ళీ ఎక్కించుకున్న తర్వాత అన్ని సంవత్సరాల తర్వాత మేము మంచిగానే ఉన్నాం, పొజిషన్లోనే ఉన్నాము, మా ప్లాట్ ఓనర్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇల్లులు కట్టుకుంటున్నారు ఆ వెంచర్లో. మళ్ళీ 2021లో మళ్ళీ డిస్టర్బెన్స్ క్రియేట్ చేసిండు. ఒకటేసారి కంటైనర్లో తెచ్చేసిండు. ఒక 100 మంది గుండెలతో అటాక్ చేసి ఆడ కంటైనర్లు పెట్టేస్తే మేము అప్పటికప్పుడు పోయినాము, అంతా ఆపేసేసినాము, మేము మొత్తం ప్లాట్ ఓనర్స్ వచ్చేసినాము, వాళ్ళు వెళ్ళిపోయినారు. దాని తర్వాత మళ్ళీ చూసారే మళ్ళీ 9 ఎకరాలు ఎక్కించుకున్నారని చెప్పి హైకోర్టు పోయినాము. 2531 ఆఫ్ 2023 రిట్ పిటిషన్ వేసాము. 2531 ఆఫ్ 2023లో క్లియర్గా హానరబుల్ జస్టిస్ విజయసేన్ రెడ్డి గారు క్లియర్గా అన్నారు, లేదు ఇట్ ఈస్ ద లాంగ్ స్టాండింగ్ పొజిషన్ ఆఫ్ ద ప్లాట్ ఓనర్స్, ఇట్ ఈస్ అ ప్లాటెడ్ ఏరియా, ఇట్ ఈస్ క్లియర్లీ డైరెక్షన్ టు ద ఏ వెంకటేష్ నాట్ టు ఇంటర్ఫియర్ విత్ ద పీస్ఫుల్ పొజిషన్ ఆఫ్ శివరెడ్డి అని చెప్పి 2531 ఆఫ్ 2023లో కూడా మాకు ఆర్డర్ ఉంది, ఏమని ఆయన ఇంటర్ఫియర్ కావద్దని చెప్పి. ఇవంతా పీరియడ్లో సార్ ఈ గుండగాలనే అపాయింట్ చేసుకున్నారు. ఈయన వీళ్ళు అలా ఉన్న లోకల్ నారపల్లి పీపుల్. ఎవరు నిన్న? అవును సార్, వీళ్ళ పైన ఎక్కువ, అవును సార్ వీళ్ళందరూ వీళ్ళ పైన ఎక్కువ అట్లా ఇట్లా ఏ పవర్తో చూడండి. ఈ పోలీసు వాళ్ళని చూడండి, పోలీసు వాళ్ళు ఉన్నారు. వీళ్ళు 809 ప్లాట్ నెంబర్ సార్, ప్లాట్ నెంబర్ 809. ఒక ఆశ్చర్యపోయే మాట ఏంటంటే ఈ ప్లాట్ నెంబర్కి సర్వే నెంబర్ 744 వస్తుంది. ఆయన ఏమంటున్నారు, సర్వే నెంబర్ 739 to 42లో ఆయన ఓనర్ అంటున్నారు. నీకు సర్వే నెంబర్ 744తో ఏం పని చెప్పండి. అట్లా సర్వే నెంబర్ 739 కొన్నిసార్లు అంటాడు, కొన్ని బై అంటాడు, అన్ని ప్లాట్లు ఉన్నది దౌర్జన్యం చేసి ల్యాండ్ గ్రాబ్ చేయడానికి ఆయన ఇంటెన్షన్. ఈ కన్స్ట్రక్షన్ అయినప్పుడు ఈ పోలీస్తో పాటు ఈ గుండగాలు వచ్చి ఈ వీడియో చూడండి ఎట్లా మా వాళ్ళని భయపడిపిస్తున్నారు. ఎవరికి రావాలని చెప్పాలి, ప్లాట్ ఓనర్స్ వస్తారు, మేమే ఓనర్స్ అందరం కలిసి సార్ ఇల్లు సార్ అంత ఇల్లు చూడండి మా వెంచర్లో ఇల్లు. ఇవ్వండి సార్ ఇట్లా ఇల్లు కొట్టి కన్స్ట్రక్షన్ సమయంలోనే సార్ ఈయన మమ్మల్ని బెదిరించినప్పుడు ఏ వెంకటేష్ అనేటైనా ఏ ఇల్లు కట్టుకుంటున్నావు కదా నీ ఇల్లు కొడతా అని చెప్పి ఆయన నన్ను బెదిరించప్పుడు, మా బ్రదర్ని బెదిరించప్పుడు అదే రాత్రి పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. సార్ ఇల్లు కులగొడతారంట సార్, ఒక్కసారి మళ్ళీ ఇట్లా ఇల్లు కులగొడతానని చెప్పి వచ్చి నన్ను డాగ్లేస్తున్నారు, అది చేస్తున్నారు అని చెప్పి ఒక చిన్న క్రిమినల్ ఇంటిమిడేషన్ కేసు పడేశారు వాళ్ళు. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత కూడా ధైర్యంతో పోలీసు వాళ్ళ సపోర్ట్తో రాత్రికి రాత్రి ఈయన స్టేటస్ ఆర్డర్ తెచ్చుకున్నారు హైకోర్టు ద్వారా. ఇంత గొడవ జరుగుతుంది కదా, పోలీసులు ఇన్వాల్వ్ కాలేదు? పోలీస్ అంతా కరప్టెడ్ సార్. పోలీస్ బిఫోర్ ద మీడియా పీపుల్ ఐ కెనాట్ సప్రెస్ ఎనీథింగ్. పోలీస్ ఆర్ ఫుల్లీ సపోర్ట్ ఆఫ్ ఏ వెంకటేష్. ఈ ఎవిడెన్స్ పెట్టి మాట్లాడతాను సార్, నేను ఒక అడ్వకేట్ని, గాలి మాటలు నేను మాట్లాడలేను, నా ఎథిక్స్ అది చెప్పు, ఎవిడెన్స్తో వాట్ అది అంటాను. సార్ ఇది కులగొట్టేసినారు కదా సార్ వీళ్ళు, ఇలా ఫ్యామిలీ మెంబర్స్ ఏడుపు రావాలి సార్ మీకు. ఆయన ఇంటెన్షన్ ఏం తెలుసా సార్, ఇల్లు కట్టుకోవడానికి ఇంటెన్షన్. నేను ఒక అపార్ట్మెంట్లో ఉంటాను, మీరు తమ్ముడా, నేను రేపటి నాడు చచ్చిపోతే ఆ అపార్ట్మెంట్లో నా డెడ్ బాడీ తీసుకుపోయినారు, నేను మా ఇంట్లోకి వెళ్ళి నేను నా డెడ్ బాడీ ఇవ్వాలని చెప్పి ఆ ఇంటెన్షన్ అనేది, ఆ ఇంటెన్షన్. ఈయన ఫాదర్ కనీసం ఒక 100 ఇంట్లోకి కొబ్బరికాయ కొట్టిండు. ఈ ఇల్లుని ఇట్లా కులగొట్టినప్పుడు ఆయన పోయి పోలీస్ కంప్లైంట్ వేస్తే ఏం సెక్షన్ పెట్టారు తెలుసా సార్ దీనికి? సార్ దీనికి 455 ఆఫ్ ఇండియన్ పెనల్ కోడ్ సెక్షన్ అప్లికేబుల్ అవుతుంది. దీనికి 10 years ఇంప్రిజన్మెంట్. ఇట్లా కులగొడితే 50 రూపాయలు ఫైన్ ఈయన పెట్టారు. కేసు అయింది, వినండి. కేసు అయితే పోలీస్ ఐటీ పోచారం రవివర్మ సార్, రాజు సిఐ గారు 50 రూపాయలు ఫైన్ కేసు పెట్టారు వీళ్ళ పైన. ఎందుకు సార్ ఇట్లా పెడుతున్నారు మీరు, మేము ఇంత బెగ్ చేస్తున్నాం, ఇంత బతలాడుతున్నాం సార్, ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని చెప్పి ఇప్పటి వరకు నో రెస్పాన్స్. రెవెన్యూ వాళ్ళు ఏమంటారు ఈ ఇష్యూలో? రెవెన్యూ వాళ్ళు ఇప్పుడు కూడా క్లియర్గా మా ఫేవర్లోనే ఉన్నాయి. ఎంఆర్ఓ ఈయన మధ్యలో ఏదో సర్వే చేస్తా నేను అది సర్వే చేసుకుంటా, ఇది చేసుకుంటా అని చెప్తే ఆ సర్వే పైన కూడా మేము రిపోర్ట్ తెచ్చుకున్నాము. ఆ సర్వేని క్యాన్సిల్ చేయించాము. ఎందుకంటే ఒక్కసారి పట్టుకోండి, ఆ సర్వేని ఎందుకు క్యాన్సిల్ చేయించాము ఎందుకంటే ఆయన ఏం క్లెయిమ్ చేస్తున్నాడంటే ఇదే సర్వే నేను అగ్రికల్చరల్ ల్యాండ్ లెక్క చేసుకుంటా అంటే మేము అదే ఆబ్జెక్షన్స్ పోయి చెప్పాము క్లియర్గా. ఎంఆర్ఓ మేడం ఆ సర్వే డిలీట్ చేసేసింది, లేదు ఇట్లా లేదు, అసలు చేయడానికి ఉండదు, అది రెసిడెన్షియల్ ల్యాండే, అగ్రికల్చరల్ ల్యాండ్ లెక్క సర్వే చేయడానికి లేదు. పంచాయత్ సెక్రటరీ మేడం ఆర్డర్ వినండి, 19/8/2024 రీసెంట్గా ప్రొనౌన్స్ చేసింది. 2024 మొన్న ఆగస్ట్ 4 నెలలు 5 నెలల ముందట
ఈ ఆర్డర్ పాస్ చేస్తే ఎట్లా పాస్ చేసిండు చూడండి. వెంకటేష్ ఇప్పుడు ఆయన మీడియాలో వచ్చి ఏదేదో అంటున్నారు, "అరే, ఇది నా ల్యాండ్, ఎంపీ గారు ఇట్లా చేయడం తప్పు, నా ల్యాండే నేను ఇచ్చేస్తా" అంటే ఇచ్చేయి. పంచాయత్ సెక్రటరీ అంటుంది ఈ ల్యాండ్ లేదని చెప్పి. చూడండి, ఇది గవర్నమెంట్ రాసిన పేపర్, ఇది గవర్నమెంట్ రాసిన మాట. సార్ చదువుతున్నా, పారా నంబర్ 10 లెటర్ నంబర్ కూడా సార్ వాళ్ళకి ఒక కాపీ ఇచ్చి పోతాను. ఓకే. It is also shocking how the Panchayat Secretary at the sign said that it belongs to A. Venkatesh plot and his survey numbers. She responded to the HMDA via clause 3 citing possibility of the LRS authorization for a land being revoked. It's all hallucination. Or it may be illusion and everything is happening just Sri A. Venkatesh ఆయనకేం లేదు. has instructed in the survey number 739 of Koramal village in Gatka. It appears that he built his own domain. He set his own laws, norms and constitution and he expected everyone to abide by it, including government officials and system. Whatever he stated should pass and some of the officers were just mindlessly adhering to it. పంచాయత్ సెక్రటరీ మేడం ఏం ప్రొనౌన్స్ చేస్తుందంటే, వెంకటేష్ అనేటైనా పిచ్చోడు అయిపోయాడు. ఆయనకు అసలు నా ల్యాండే లేదు, నా ల్యాండ్ ఇక్కడ వస్తుంది అక్కడ వస్తుంది అని చెప్పి ఇల్లీగల్గా అట్లా చేస్తుండో. మా ఇది సిగ్గుచేటు అనడానికి మా గవర్నమెంట్ ఆఫీషియల్స్ కూడా ఆయన ఏదైతే చట్టాన్ని ఆయననే నిర్ణయం చేసుకుంటూ దాన్ని ఫాలో అయిపోతున్నారు అని చెప్పి ఇప్పుడు మీ గొడవంతా 47 ఎకరాల గురించేనా? 149 లో మొత్తం ఇదే పరిస్థితి, మొత్తం మాదే అంటారు. 149 ఎకర్స్ లో ఏ మూలకు పోయినా మాదే అంటారు సార్. ఏ మూలకు పోయినా ఇల్లు కట్టిన ఇల్లు సార్. సార్ ఇప్పుడు చూడండి ఇంకొకటి, ఆయన ఇప్పుడు రెవెన్యూ రికార్డ్ తీసుకో సార్, కొంచెం జూమ్ చేయండి. ఆయన ఏమంటున్నారు అక్కడ కూడా అంటున్నారు, అందరి దగ్గర ఏమంటున్నారు అని చెప్తే ఏబిఎన్ న్యూస్లో కూడా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఆయన. ఇది నా వ్యవసాయం భూమి అని అంటున్నారు. ఇప్పుడు నా దగ్గర నేను వీడియో చేసిన తర్వాత రామచంద్ర రెడ్డి అని ఒక అడ్వకేట్ ఫోన్ చేసిండు. వెంకటేష్ వాళ్ళ తరపున, హర్ష కన్స్ట్రక్షన్ తరపున మేము అడ్వకేట్లము అని మాట్లాడిండు. అసలు నిన్న మొన్న జరుగుతున్న ప్రచారం అంతా తప్పు, ఆ జేసీబీలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ అసలు జేసీబీలు లేవు, ఏం లేవు, ఇవన్నీ కూడా పాత వీడియోస్, అవన్నీ కూడా మీకు ఇచ్చిర్రు ఎవరో. అసలు మా భూమి అది, మా భూమి మాకే ఉంది, వాళ్ళ భూమి వాళ్ళకే ఉంది, కానీ అనవసరంగా మనను కాంట్రవర్సీలు అవుతున్నారు, అసలు ఆ భూమి మాది. అసలు ఆడ అదే చెప్పబోతున్నా సార్. భూమి 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 ఏదైతే అంటున్నారు, భూమి అంటే వాళ్ళ ఉద్దేశం అగ్రికల్చరల్ ల్యాండ్. సర్వే నెంబర్ 739 to 42లో వాళ్ళకి అగ్రికల్చరల్ ల్యాండ్ ఉందా అంటున్నారు. ఇక్కడ పహానీ నెకల్స్ 2016 to 17 వరకు చూడండి, 1985కి వెళ్ళి 2025 వరకు చూడండి సార్. ఒక్కసారి చదువుతారా? ఇక్కడ ప్లాట్లు, ఇక్కడ ఏముంది? ప్లాట్లే ఉన్నాయి. ఇది పహానీ నకల్స్ సార్. ప్లాట్లు సార్. పహానీ నకల్స్ గవర్నమెంట్ తయారు చేసిన రెవెన్యూ రికార్డులో అనేది ప్లాట్లు అని వస్తుంటే ఆయన వ్యవసాయం భూమి అని చెప్పుకొని పిచ్చోళ్ళు లెక్క తిరుగుతుంది సార్. మరి ఎక్కడ మిస్ అయింది? ఇప్పుడు పోలీసు వాళ్ళు కేసు బుక్ చేయలేదు సార్, రెవెన్యూ వాళ్ళు ఇప్పుడు మీకేం సపోర్ట్ గా ఉన్నట్టు కనిపిస్తలేదు. రెవెన్యూ వాళ్ళు సర్వే చేసి ఫైనల్ చేసే పరిస్థితి లేదు. మండల్ రెవెన్యూ ఆఫీసర్ వాళ్ళు మాకు సపోర్టివ్ గానే ఉన్నారు. ఇదంతా మా బాధ ఓన్లీ రిలేటింగ్ టు ద పోలీస్ ఆఫీషియల్స్ అండ్ దేర్ హెరాస్మెంట్. వాళ్ళకి హైకోర్టు ద్వారా, రెవెన్యూ ద్వారా ఇట్లాంటి అగెయిన్స్ట్ ఆర్డర్స్ వస్తున్నాయని చెప్పి ఈ గుండగాలను పెట్టించి వీళ్ళని భయపడిపించి వీళ్ళ ప్లాట్లో ఒక 5,000 2,000 సరే సార్. వాళ్ళు ఏమన్నారు, ఆయనది వ్యవసాయం భూమి, నాకు వ్యవసాయం భూమి అన్నారు. ఇంకొకటి మీరు ఆశ్చర్యపోతారు, అదే సర్వే నంబర్, అదే మా లేఅవుట్ లోనే ఆయన కూడా ప్లాట్లు కొన్నారు. అగ్రికల్చరల్ ల్యాండ్ అంటున్నాడు, ఈ లేఅవుటే కాదు వాళ్ళ ల్యాండ్ వాళ్ళకే ఉంది, నా ల్యాండ్ నాకే ఉంది అన్నట్టే. నువ్వు వచ్చి మా ల్యాండ్ మా లేఅవుట్ లో నువ్వెందుకు కొన్నావురా బై ప్లాట్లు? ఏంది ఈ దౌర్జన్యం? ఆయన ఇంకేమైనా ఉన్నారా? పొలిటీషియన్స్ ఉన్నారా? ఏమన్నా హై హ్యాండెడ్ పొలిటీషియన్స్ ఉన్నారు. ఇప్పుడు నేను స్పెసిఫిక్గా ఏం పేరు చెప్పలేను. మొత్తం ఎట్లా ఆట నడుస్తుందంటే సార్, మొత్తం ఇల్లీగల్గా నడుస్తుంది సార్. మా ప్లాట్లకు మాకు పోద్దని చెప్పి డైరెక్షన్ ఇస్తున్నారు. ఈ కొడుకులు, ఈ రౌడీన కొడుకుల పైన ఒక్కొక్కరి పైన 3-4 మేము ఎఫ్ఐఆర్లు పెట్టిస్తే చూడండి. పోలీసు వాళ్ళ ముందట మాట చూడండి, ఇలా పోలీసు వాళ్ళు ఉన్నారు అందరు ముందట, వీళ్ళు పైల్వానీ చేసుకుంటా, ఆయన పైల్వానీ చేసుకుంటా అది ఉంటుంటే ఇవన్నీ చేసుకుంటా పోలీసు వాళ్ళు దీనికి సపోర్ట్. మాకు మా ప్లాట్లనే సరే సార్, పోలీసు వీళ్ళకి సపోర్ట్ చేయకపోతే నేను ఒక సీసీటీవీ ఫుటేజెస్ రికార్డ్ ఇస్తాను, 6 months రికార్డ్ ఇస్తాను. 6 monthsకి వెళ్ళి రోజు ఈ రౌడీన కొడుకులు పొద్దున్నకెళ్ళి సాయంత్రం వరకు అక్కడనే గాలి తిరుగుడు, స్కూటీలు వేసుకొని, కార్ వేసుకొని గిట్ల చూసుకుంటా, గదే దారులలో ఏదో రౌడీ షీటలు ఐషాలు తీసుకుంటా గిట్లనే తిరుగుతారు 6 monthsకి వెళ్ళి. వీళ్ళ పైన ఎఫ్ఐఆర్ అయితే పోలీసు వాళ్ళు ఆపాలి కదా సార్. పోలీస్ దే షుడ్ స్టాప్ దెమ్ నాట్ టు గో టు ద పొజిషన్ ఆఫ్ అవర్ ప్లాట్ ఓనర్స్. నిన్న ఇల్లందరూ చూసినాక ఏమైంది సార్? ఇప్పుడు తమరు అన్నారు కదా సార్, ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ పైన దాడి చేసిన ఈటెల రాజేందర్ గారు సార్, దాడి ఏం చేయలేదు సార్, దాడి ఏం చేయలేదు. కొట్టిరు కదా సార్, అవన్నీ వీడియోస్ ఉన్నాయి. ఆ లేడీస్ పైన దౌర్జన్యం విషయం చూశారు, ఈ ఇల్లు కులగొట్టిన విషయం చూశారు, అంతా చూశారు. ఒక రోజు ముందు ఏమైందంటే సార్, ఈటెల ఇవన్నీ పోలీసు వాళ్ళు ఏం సపోర్ట్ చేస్తలేరు, ఇవంతా దౌర్జన్యం నడుస్తుందంటే మేము ఎంపీ గారి దగ్గర పోయినాము. ఈటెల దగ్గరికి
మేము ముందు సుదర్శన్ రెడ్డి సార్ దగ్గర పోతే సుదర్శన్ రెడ్డి సార్ నేను వస్తా, నేను న్యాయం చేస్తా అని చెప్పి ఏ చూసినట్టు? మనం మేడ్చల్ ఇన్ఛార్జ్ ఏనుగు సుదర్శన్ రెడ్డి ఓకే సార్ వచ్చి మా సపోర్ట్లో మాట్లాడు. దాని తర్వాత ఆయన ఈటల రాజేందర్ సార్తో మీటింగ్ అరేంజ్ చేస్తే మేము పోయి అంతా డిస్కస్ చేసిన తర్వాత సరేలే నేను రేపు వస్తానని చెప్పారు. చెప్పి మాట ఇచ్చారు, మాకు ధైర్యం ఇచ్చారు. ధైర్యం ఇచ్చిన తర్వాత ఒక ఎంపీ గారు వస్తున్నారు, ఎంపీ గారికి కనీసం ఒక చిన్న స్టే చేయాలి, ఒక మర్యాద చేయాలి అని చెప్పి మేము ఆడ టెంట్లు స్టే లేపించుకుంటుంటే డేట్లతో సహా వీడియోలు ఉన్నాయి సార్. ఈ రాత్రికి రౌడీన కొడుకులు వచ్చి ఏ కాల్ చేస్తా, ఏ ఎంపీ వస్తాడు ఏం చేస్తాడు నేను కూడా చూస్తా, ఈ మొత్తం టెంట్లని కాల్ చేస్తా, మీ ఇల్లుని కాల్ చేస్తా అని చెప్తే గదే రాత్రి మా లేడీస్ పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే ఒక్క పెట్రోల్ వెహికల్ కూడా లేదు సార్. ఆ రాత్రి పోలీస్ కలిసి ఈ రౌడీలు కలిసి మాకు టెంట్ వేయనియలేదు. ఆ పొద్దుగాల 6:30కు కూడా మేము టెంట్లు వేసుకుంటే అప్పుడు కూడా మాకు ఆపారు. ఈటల రాజేందర్ గారు సార్ వచ్చిన తర్వాత, ఆయన పెద్ద మనిషి వచ్చిన తర్వాత ఆయన వెయిట్ చేస్తున్న ముందు ఆయన ముందు మేము టెంట్లు వేసుకున్నాం. ఓకే, అది పబ్లిక్ లీడర్ ఆయన వెయిట్ చేస్తున్నారు మేము టెంట్లు వేసుకుంటుంటే. ఆ మొత్తం వీడియోలు చూసిన తర్వాత అవన్నీ చూసిన తర్వాత శ్రీనివాస్ నీ ప్లాట్ వేయడం ఒకసారి చూసి వద్దామని చెప్పి మా బ్రదర్కి తీసుకోపోయిన సమయంలో ఈ రౌడీన కొడుకులు ఎంపీ ఉన్నాక మీటింగ్ జరుగుతున్నాక కూడా గాడినే బండిలు తిరుపుకుంటా గదే రౌడీ షీటల్ ఏషాలు చేయకుండా ఈయన పక్కన మా నేబర్ ఉంటారు, అదే అసోసియేషన్ ఒక సెమీ కన్స్ట్రక్టెడ్ హౌస్లో ఈయన కొడుకులు అందరూ కూర్చున్నారు. పోయి అక్కడ మా ఇంట్లలో మా ప్లాట్లలో సెమీ కన్స్ట్రక్టెడ్ హౌస్లో అది మా ఇల్లు, మా ఇంట్లలో ఈయన కొడుకు కూర్చుంటుంటే మా ఎంపీ గారిని మేము మా ఇంటికి తీసుకోపోతే వాళ్ళు అంత తాగి మతిలో మా సుదర్శన్ రెడ్డి సార్తో ఏదో మాట్లాడబోతే ఏంద్రా ఇది ఈ లేడీస్ పైన దౌర్జన్యం ఏంది, ఇది ఏంద్రా గుండతనం అని చేసి ఒకటేసారి ఇది తప్ప. ఇప్పుడు ఏంది పొజిషన్, ఇప్పుడు ఏంది పరిస్థితి అయిపోయింది? ఇప్పుడు సార్ పోలీస్ వాళ్ళ పని చేసే మా ఎంపీ గారు చేశారు. ఈ పోలీసు వాళ్ళ పని, ఈ పోలీసు వాళ్ళు చక్కగా ఉంటే మేము ఇప్పుడు ఇక్కడ వరకు ఎందుకు ఎక్కుతామో ఎంపీ గారు ఎందుకు ఎక్కుతారు? 25 సంవత్సరాలలో ఆయన రాజకీయంలో ఒక్కసారి కూడా ఇట్లా అయిందా సార్? ఎంపీ ఈటల రాజేందర్ గారు ఈజ్ అ సైలెంట్ నుంచి, ఈజ్ నెవర్ వైలెంట్. ఇప్పుడు ఉన్నారా వాళ్ళు రౌడీలు అక్కడ? ఇప్పుడు ఎంపీ గారు వచ్చిన తర్వాత ఆయనకు చాలా చాలా దన్నము, ఆయన 100 దన్నం సార్కి. ఆయన వచ్చిన తర్వాత ఎంపీ గారు నేను ఒక మాట అన్నారు సిపి గారికి, ఇక్కడ మీరు సెక్యూరిటీ ఇవ్వకపోతే నేను నా మనుషులు ఇక్కడ సెక్యూరిటీ దగ్గర కాపలు కాస్తామని చెప్పి. అదే పోలీసు వాళ్ళు ఇప్పుడు కనీసం ఆడ 8-10 మంది పోలీసు వాళ్ళు ఉన్నారు మమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకుంటా. ఓకే, ఈటల రాజేందర్ సార్ వల్ల మాకు ఈ ప్రొటెక్షన్ దొరికింది. ఇది సార్ ఇప్పుడు ఉన్నారు ఇప్పుడు చేస్తున్నారు. ఈ రౌడీన కొడుకులు వస్తలేరు ఇక. ఇది సార్ స్టోరీ. మీరేం చెప్తారు? మీది ఏమన్నా అయిందా? షార్ట్గా చెప్పండి టైం. సార్ నా పేరు శ్రీనివాస్ అండి, నాది 809 ప్లాట్ నెంబర్. నేను 2008లో సెకండ్ ఓనర్ దగ్గర నుండి తీసుకున్నాను. సెకండ్ ఓనర్ దగ్గర నుండి తీసుకున్న తర్వాత 2015-16 ఎల్ఆర్ఎస్ స్కీమ్ వచ్చినప్పుడు నేను ఎల్ఆర్ఎస్ అప్లై చేశాను, ఫుల్ పేడ్ చేసేసి ఎల్ఆర్ఎస్ తీసుకున్నాను. ఎల్ఆర్ఎస్ కూడా కట్టారు? ఎల్ఆర్ఎస్ మీ ప్లాన్కి ఎల్ఆర్ఎస్ ఉందా? ఎల్ఆర్ఎస్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఎల్ఆర్ఎస్ కూడా ఉంది. ఇదిగోండి ఎల్ఆర్ఎస్ కావాలంటే ఎల్ఆర్ఎస్ కాపీ కూడా చూపిస్తాను. సో నేను అన్ని ఎల్ఆర్ఎస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు వచ్చి ప్లాట్ అంటారా వాళ్ళు? మా భూమి అంటారా? అగ్రికల్చర్ భూమి అంటున్నారు. వీళ్ళని భయపడిపించి వీళ్ళ దగ్గరికే తక్కువగా కొనాలి అని చెప్పి. ఎందుకంటే ఎంత కడుగుతున్నారు తక్కువ కంటే? 5,000 5,000 గజం 10 లక్షల్లో నువ్వు ఇచ్చి వెళ్ళిపో. లేకపోతే ఇంకో ఆప్షన్ ఉంది ఏమన్నా? ఇంకేం లేదు. అదే కొంచెం ఇట్లనే ఈ లాక్ రౌడీలను అంటే 200 గజాల ప్లాట్ 10 లక్షలకు ఇచ్చేసి వదిలేసి వెళ్ళిపోవాలి. ఓకే, అయితే అందరినీ ఇదే బెదిరింపుగా? నేను 2016-17లో ఎల్ఆర్ఎస్ తీసుకున్నాను. అచ్చా, అగ్రికల్చర్ ల్యాండ్ తో పాటు మిగతా దాని మీద కూడా మొత్తం ఇదే. ఒకటే క్వశ్చన్ సార్, మీడియా ద్వారా నేను వాళ్ళకు మీ ద్వారా ఒకటే క్వశ్చన్ అడగబోతున్నాను సార్. మీరు అగ్రికల్చరల్ ల్యాండ్ అంటున్నారు, మళ్ళీ పోయి ఏకశిల లేఅవుట్కి సంబంధించిన 150 ఎకరాలలో నువ్వు ఎందుకు కొన్నవరా బై ప్లాట్లు? సర్వే నెంబర్ 739 to 749లో ప్లాట్ నంబర్స్తో సహా మేము ఆ టేబుల్లో పెడతాం హర్ష కన్స్ట్రక్షన్స్ పైన. అదే క్లెయిమ్ చేసిన అగ్రికల్చరల్ ల్యాండ్లోనే లేఅవుట్ ఏదైతే ఉంది అక్కడికి వెళ్ళి రెసిడెన్షియల్ ప్లాట్ కొన్నాడు ఆయన. సార్ నాది 809 ప్లాట్ సార్. నేను ఎల్ఆర్ఎస్ తీసుకున్న తర్వాత 2023 అక్టోబర్లో నేను పర్మిషన్ అప్లై చేశాను. ఇదే కదా? ఇదే పర్మిషన్ అప్లై చేసి నాది జెన్యూన్ ప్లాట్ అని గ్రామ పంచాయతీ సెక్రటరీ పర్మిషన్ ఇచ్చారు, కవితా యాదవ్ గారు. అండ్
పర్మిషన్ ఇచ్చిన తర్వాత నేను బ్యాంక్ లోన్ తీసుకున్నాను. ఇండియన్ బ్యాంక్ లోన్ నుండి 30 లక్షలు బ్యాంక్ లోన్ కూడా బ్యాంక్ లోన్ కూడా వచ్చింది. ఎల్ఆర్ఎస్ కట్టిరా? ఎల్ఆర్ఎస్ కట్టిన బ్యాంక్ లోన్ వచ్చింది. కలెక్టర్ ఆఫీస్ నుండి వాటర్ డిపార్ట్మెంట్కి నేను అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు వచ్చి సర్వే చేసేసి ఇది 809 ప్లాట్ అని చెప్పేసి రికార్డ్స్లో రాసి బోర్ పర్మిషన్కి డ్రిల్లింగ్ పర్మిషన్ కూడా ఇచ్చారు. దానికి కూడా నేను ఫీ కట్టాను. ఇన్ని డాక్యుమెంట్స్ ఇన్ని ప్రూఫ్స్ ఉన్నాక ఇల్లు కట్టడం స్టార్ట్ చేసిన తర్వాత కరెక్ట్ ఇల్లు ఆల్మోస్ట్ ఇది సెకండ్ స్ట్రక్చర్ సార్. ఓకే. ఫస్ట్ స్ట్రక్చర్ మొత్తం వేసిన తర్వాత March 11th వచ్చేసి జేసీబీ పెట్టి మొత్తం కూలగొట్టారు. ఇది జేసీబీ సార్. ఓకే. ఇది జేసీబీ పెట్టేసి మొత్తం కూలగొట్టేశారు. ఇట్లా అయిపోయిందా? వీళ్ళు ఇది నాకు ఇల్లు కూలగొట్టే ముందు నాకు వార్నింగ్. ఓకే. వీళ్ళు ఇది వార్నింగ్ అనమాట. ఓకే. అయితే నేను పోయి పిఎస్లో కంప్లైంట్ పెట్టాను. ధైర్యం చూడండి, ఇల్లు కులగొట్టిన తర్వాత కూడా ఇలా గుండగలని చూడండి. ఇల్లు ఇదండి సార్, 2 ఫోటోలు మీకు మొత్తం ప్రూవ్ చేస్తాయి. 2 ఫోటోలు సార్. సారీ ఇంటరప్ట్ చేస్తున్నా సార్. ఇల్లు కట్టేటప్పుడు చూసారా గుండగాళ్ళు, ఇలా ఫేస్ చూడండి, ఈ పింఛన్ అయిన ఫేస్. ఇల్లు కట్టినప్పుడు వచ్చి మమ్మల్ని వార్నింగ్ ఇస్తుంటా, మా బ్రదర్కి వార్నింగ్ ఇస్తుంటా. ఇల్లు కులగొట్టిన తర్వాత, ఇల్లు కొలగొట్టిన తర్వాత అవురా భయ్ ఇల్లు కొలగొట్టిన ఏం పీక్తారా అని చెప్పి పోలీసులు ఎందుకు సపోర్ట్ చేస్తారు అది చెప్పండి నాకు. పోలీసులు వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? సార్ హైయర్స్ నుండి ప్రెజర్ ఉంది మాకు. హయ్యర్ అఫీషియల్స్ నుండి ప్రెజర్ ఉంది, బయట నుండి ప్రెజర్ ఉంది. ఇది మల్టిపుల్ డిస్ప్యూట్స్లో ఉంది, మేము హ్యాండిల్ చేయలేం. మీరు ఏదైనా ఉంటే సివిల్ డిస్ప్యూట్స్ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి చూసుకోండి. సో నేను కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినారు. నాకు ఎఫ్ఐఆర్ కాపీస్ ఇచ్చిన తర్వాత వెళ్ళి సర్వర్లకు చూపిస్తే ఇది అసలు కేసే కాదు, 50 రూపీస్ ఫైన్. నీ ఇల్లు కూలగొట్టినందుకు 50 రూపీస్ ఫైన్ వాళ్ళ మీద ఇంప్లీడ్. 50 రూపీస్ ఫైన్ అంతే అంతే. సో దాన్ని చేంజ్ చేయమంటే ఇది ఏదున్నా కానీ నువ్వు డీసీపీ మేడం దగ్గరికి వెళ్ళేసి చెప్పుకో అని చెప్పారు. నేను డీసీపీ మేడం దగ్గర, పద్మజ మేడం దగ్గరికి వెళ్ళేసి కూడా మేడం ఇట్లా అయింది మీరు చూడండి అంటే మీరు వెళ్ళి కాపీ సిఐ గారికి ఇవ్వండి నేను మాట్లాడుతా అన్నారు. మళ్ళీ నేను సిఐ గారి దగ్గరికి వెళ్ళేసి అదిగోండి అదే అక్నాలెడ్జ్మెంట్ కాపీ కూడా మళ్ళీ ఇచ్చాను. పోలీస్ నుండి ఏం సపోర్ట్ లేదు. ఇప్పుడు చిన్న స్థాయి అంటే మా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లోనే మాకు ఎంట్రీ లేదు, మాకు మాట్లాడే అప్రోచ్ లేనప్పుడు మేము అంతకన్నా హయ్యర్ లెవెల్స్తో మాట్లాడే అంత ధైర్యం ఉండదు. ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ వీళ్ళే మమ్మల్ని మంచిగా చూస్తారు. మొత్తం అడిగెళ్ళి ఇది ఒకటే కాదు, అడిగెళ్ళి అన్ని ఇట్లాంటివి జరుగుతున్నాయి కదా. ఏకశిలా నగర్ ఒకటే కాదు సార్. మోస్ట్ ఐ విల్ ఇంట్రడ్యూస్ మోస్ట్ కరప్టెడ్ పర్సన్ ఇన్ దట్ ఏకశిలా నగర్, హూ ఇస్ కవిత యాదవ్, గ్రామ పంచాయతీ సెక్రటరీ. సార్ ఆమె నాకు ఎంత అన్యాయం చేశారు అంటే, నేను పర్మిషన్ తీసుకున్నప్పుడు జెన్యూన్ ప్లాట్ అని పర్మిషన్ ఇచ్చారు సార్. ఇచ్చిన తర్వాత నేను ఇల్లు కట్టుకుంటూ ఉంటే ఇల్లు కూల్ చేసిన తర్వాత నా డాక్యుమెంట్స్ అన్ని వెంకటేష్కి ఇచ్చి, వెంకటేష్ నాకన్నా ముందే కోర్టుకి. వెంకటేష్ ఇంతమంది ఎట్లా మేనేజ్ చేయగలుగుతున్నాడు సార్? ఇది చాలా మంచి క్వశ్చన్ అడిగారు. వెంకటేష్ ఏమంటున్నారు, వాళ్ళకు 47 acres 25 గుంటాస్ ఉన్నాయని అంటున్నారు. మా ప్లాట్ వాళ్ళకు ఒక్కొక్కరికి 200 గజాలే ఉన్నాయి సార్. మాకు 200 గజాలు కొనే స్థాయి ఉంది. ఆయనకు ఇల్లీగల్గా 40 ఎకరాలు పేరు ఎక్కించుకోవడానికి స్థాయి ఉంది. ఇప్పుడు మీకు అర్థమవుతుందా సార్? మేము ఒక 200 గజాలు వాళ్ళు ఏమేం చేయగలం? అందరూ మేనేజ్ చేసేస్తున్నాడు, అందరినీ మేనేజ్ చేస్తున్నాడు. నా విషయంలో ఆమె ఏం రిప్లై ఇచ్చింది, శ్రీనివాస్ ఎందుకు కూలగొట్టారు అని సిపి గారు ఒక క్వైరీ రేజ్ చేస్తే, శ్రీనివాస్ వేమనూరికి మేము 809 ప్లాట్ నెంబర్కి పర్మిషన్ ఇస్తే ఆయన ఇక్కడ కట్టకుండా వేరే దగ్గర కడుతున్నాడు, ఆ వేరే దగ్గర కడుతున్నది వెంకటేష్ ల్యాండ్లో కడుతున్నాడు అని వెంకటేష్ కంప్లైంట్ ఉన్నది. సో దాని ప్రకారం ఈయన పర్మిషన్ క్యాన్సిల్ చేసి డిసెంబర్లో ఈయన గోడ కంటేసినాం. ఆయన అట్లనే కడుతూ ఉంటే January 29th 2024 ఆయన పర్మిషన్ క్యాన్సిల్ చేసి ఆయన గోడ కంటేసినాం అంటున్నారు సార్. ఐ విల్ షో యూ దమ్. ఇప్పుడు కోర్టు నుంచి ఎవరికి ఉన్నాయి ఆర్డర్స్? మీకున్నాయా వాళ్ళకు ఉన్నాయా? కోర్టు నుంచి ఏమైనా ఉన్నాయా? సార్ ఇక్కడ చూడండి, నేను February 14th భూమి పూజ చేస్తే December Januaryలో అక్కడ వాల్ ఎట్లా వచ్చింది? రైట్, అసలు పూజనే జనవరిలో అయింది. ఎనివే కొంత నమ్మదగ్గంగా ఉన్నాయి. ఏకశిలా నగర్ విషయంలో నిన్న ఇటలందరూ దాడి ఇదంతా చూసినాం కదా. వీళ్ళు చెప్తున్నారు నాకు వాళ్ళ హర్ష అసోసియేషన్ అడ్వకేట్ రామచంద్రుడు అని ఒక ఫోన్ చేసిండ్రు. ఆయన చెప్పిన దానికి క్వైట్ ఆపోజిట్లో ఉన్నాయి ఇవన్నీ కూడా. వీళ్ళేమో డాక్యుమెంటేషన్ చూపుతున్నారు. ఆయనని ఇక్కడికి రమ్మని చెప్పిన రామచంద్రుడిని, వీళ్ళతో మాట్లాడుతారు రండి అని అంటే ఆయన నేను రాలేను, నేను అక్కడ బిజీగా ఉన్నా ఇక్కడ బిజీగా ఉన్నా అని చెప్పేసి ఆయన తప్పించుకునే ప్రయత్నం చేసి తప్పించుకుని లేడు ఆయన. ఎనీవే నేను ఈటెల రాజేందర్ గొడవ తర్వాత బాధితులు సిగ్నల్ టీవీకి వచ్చిండ్రు, వాళ్ళ వాయిస్ని వినిపించే ప్రయత్నం చేసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.